ఇక హైదరాబాద్ లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు పడిన వర్షంతో రహదారులను వరద ముంచేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులపై కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మారేడుపల్లి న్యూ మెట్టుగూడలో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, ముషీరాబాద్, మారేడుపల్లి, మల్కాజ్గిరి పరిధిలోని లోతట్టు ప్రాంతాలు మునిగి కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు కూడా చేరింది. ఇక బేగంపేట, ప్రకాష్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగాయి. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మాదాపూర్, ఖైరతాబాద్ లో పర్యటించారు. జోనల్ కమిషనర్లు ఈవీడీఎం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వరద నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటు వికారాబాద్ పట్టణం, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోనూ భారీ వర్షం పడడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వరదలో కొట్టుకుపోతున్న కారులోని 5 వ్యక్తులను 3 యువకులు కాపాడారు. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన 5 కారులో వెళ్తుండగా భారీ వర్షం వస్తుండటంతో పార్సిగుట్ట చౌరస్తా వద్ద కారును నిలిపారు. ఈ నేపథ్యంలోనే వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో కారు వరదలో కొట్టుకొని పోసాగింది. అక్కడే ఓ ఇంటి వద్ద నిల్చొని ఉన్న మార్టిన్, ప్రణీత్ యాదవ్, నాగాచారి ఇది గమనించి కారును వద్దకు వెళ్లి డోర్లు తీసే ప్రయత్నం చేయగా చుట్టూ నీరు ఉండడంతో ఎంతకు రాలేదు. దీంతో కారు అద్దాలు పగలగొట్టి అందులోని 5 రక్షించారు. భారీ వర్షం కారణంగా పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లోకి నీరు లీక్ అయింది. దీంతో సినిమా ఆపాలి అంటూ ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే సినిమా చూడొద్దనుకుంటే వెళ్లొచ్చు అంటూ వారు నిర్లక్ష్యంగా బదిలివ్వడంతో 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అన్ని పరిశీలించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట ఏసీపీ ఎస్ మోహన్ తెలియజేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు కూడా భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ 2 రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. ఇక కృష్ణా బేసిన్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరుగుతోంది. ఆల్మట్టి జలాశయానికి 28,130 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94.23 టీఎంసీలున్నాయి. ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వాతావరణానికి సంబంధించి? పవన్, ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ రోజు ఇటు గ్రేటర్ హైదరాబాద్ తో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు దాదాపు 8 జిల్లాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. సో నిన్న రాత్రి చూస్తున్నా కూడా ముఖ్యంగా ఇటు భాగ్యనగరంలో వర్షం ముంచెత్తిందని చెప్పొచ్చు. దాదాపు 7.5 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ నగరంలో న్యూ మెట్టుగూడలో నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా దాదాపు 8 నుంచి 9 జిల్లాల్లో ఈదురుగాలులతో అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి అయితే పూర్తిగా సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కూడా ఇప్పటికీ కూడా వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా రంగంలోకి దిగింది. జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దాంతో పాటు క్షేత్రస్థాయిలో కూడా విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ కూడా ఎక్కడైతే నగరంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయిందో సో ఆ ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ రోజు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.